ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం కూడా 3. ఈ రాశి వారికి గురుబలం ఎవరికి బాగా వస్తుంది అంటే కన్యా రాశి వారికి బాగా వస్తుంది. 11వ స్థానంలోకి గురుడు రావడం వల్ల చాలా అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. కానీ శని యొక్క ప్రతికూలమైనటువంటివి కూడా ఈ రాశి వారి మీద కనపడుతుంది. రాహుకేతువులు వ్యయంలో అలాగే 6లో మంచి ఫలితాలను ఇస్తున్నారు. దానివల్ల అకారణముగా మాట్లాడడం, రావాల్సినటువంటి బాకీలు రాకుండా ఆగిపోవడం, ఆదాయమునకు అంతరాయాలు కలుగుతూ ఉండడం, లోపల అధైర్యపడుతూ ఉంటారు కానీ పైకి గంభీరంగానే ఉంటారు. రక్త బంధువర్గాల్లో కొద్దిగా కొలతలు ఏర్పడుతూ ఉంటాయి. అనుకున్న వాళ్ళతోనే అయిన వాళ్ళతోనే కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు కూడా మిశ్రమమైన ఫలితాలే ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్ల వారికి అనుకూలత ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారికి సాఫీగా జీవనం సాగిపోతుంది. అధికారుల మన్ననలను పొందుతారు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకి మాత్రం యజమానుల నుంచి కొద్దిగా ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులకి గురుబలం శనిబలం వలన రాణింపు ఉంది కానీ అనవసరమైన ఖర్చు అధికంగా ఉంది. ఈ రాశిలో ఉండేటటువంటి కళారంగం వాళ్ళకి, సాంకేతిక నిపుణులకి వాళ్ళకి కూడా గుర్తింపు అనుకున్నంత స్థాయిలో లేకపోవడం, అలాగే కొన్ని సమయాల్లో విజయాలు లభించడం, నూతన అవకాశాలు కూడా అంతంత మాత్రమే రావడం, ప్రభుత్వము ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వాళ్ళకి కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. వ్యాపారస్తులకు చాలా బాగుంది. ఆశించిన మేరకు లాభాలు లేకపోయినా నష్టం లేకుండా కొనసాగిపోతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే గురుబలం ఉంది కాబట్టి. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే 2వ పంట ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సంవత్సరం గురుడు ఉండడం వల్ల, జన్మరాశిలోకి రావడం వల్ల కుటుంబంలో అందరితోనూ సఖ్యత, ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు కొద్దిగా కుటుంబానికంటే దూరంగా వెళ్ళవలసిన అవసరము కనపడుతూ ఉన్నాయి. స్త్రీలు పురుషులు అందరికీ మనకి మిశ్రమమైనటువంటి ఫలితాలే ఈ సంవత్సరం కనపడుతున్నాయి. కొందరికి యోగం కనపడుతోంది, కొందరికి అవయోగం కనపడుతోంది. శని బలంగా ఉన్నప్పటికి కూడాను గురుడు రాహువు మాత్రం బలం జీవితంలో స్థిరత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఒక్క శని మాత్రమే ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాడు. దాని గురించి కన్యా రాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుంటూ ఉంటే సమస్త శుభాలు కలుగుతాయి. శనివారం మాత్రం ఆ గోవిందనామాలు చదువుకోండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుకోవాలి.